టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హరి అంశిక డ్యాన్స్ అండ్ టైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, టైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ టైకాండో మాస్టర్ ఎం చిన్న. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెద్ద అరిష్టం. వైసీపీని గద్దె దింపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. మూసీ నది అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, అండమాన్లోనైనా పనిచేస్తా షర్మిల సంచలన వ్యాఖ్యలు. పెంచిన 3,000 రూపాయల పెన్షన్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కాంగ్రెస్లో షర్మిల చేరిక వల్ల తమకొచ్చే ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని. అల్లూరు జిల్లాలో గంజాయి ముఠా అరెస్టు, సంచలనం సృష్టించిన పిస్టల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలితుంటి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్కు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో మూసీ నది అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగన్ పెద్ద అరిష్టమని, వైసీపీని గద్దెదించకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని, అంతా తమతో కలిసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు, ఆయన తనయులు రత్నాకర్, జైవీర్, బాపట్ల జిల్లా కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, అనంతపురానికి చెందిన డాక్టర్ కె రాజీవ్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వస్తున్న వార్తలు నేటితో ముగింపు పలికారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు ఆ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తానని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్థానిక కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కళామందిర్ కళాక్షేత్రం హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నెల నుండి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలను అందించే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అల్లూరు జిల్లాలో గంజాయిని తరలిస్తున్న ముఠా వద్ద పిస్టల్ లభించడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీమాడుగుల సీఐ రమేష్ ఆధ్వర్యంలో పెదబైలు మండలం కొత్తకోట జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా బొలెరో వాహనం కనిపించడంతో వాహనాన్ని తనిఖీ చేయగా 420 కిలోల గంజాయితో పాటు ఒక పిస్టల్ కూడా బయటపడింది. ఈ ఘటనలో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 3 ఒడిశాకు చెందినవారు కాగా మరో 2 అల్లూరు జిల్లాకు చెందినవారుగా పోలీసులు తెలియజేశారు. ఈ గంజాయిని ముంచంగిపుట్ట మండలం మూసిపుట్టులో కొనుగోలు చేసి ఒడిశా రాష్ట్రం సిమిలిగూడకు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, షర్మిల కాంగ్రెస్లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదని, దానివల్ల మా ఓట్ బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలదా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్కు 1% ఓట్ బ్యాంక్ కూడా లేదని తెలియజేశారు. ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును. మరియు 10th, ఇంటర్, డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.